ఒకటి రెండే విషయాలు ఏంటంటే, ఒక తల్లిదండ్రులకు పిల్లలు ఉంటే వాళ్ళకు సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. అందుకు చట్టసభలో బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని గవర్నర్ దగ్గర ఉంది. అందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఏంటంటే బిల్లును ఆమోదింప చేసుకొని ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేయాల్సిన పని రేవంత్ రెడ్డి గారు మీకు కంపల్సరీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ చేసిన పని ఏంటంటే సక్రమంగా చేయాలి, పూర్తిగా మొత్తం అయ్యేలాగా విధంగా ఉండాలి. అదే కేంద్ర ప్రభుత్వం కూడా వాస్తవానికి 70 సంవత్సరాలకి వెళ్ళి మనకు స్వాతంత్రం వచ్చింది. ఎవరి దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉంటే ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. మాకేంటంటే వ్యక్తులతో కానీ ఏ మిగతా వర్గాలతో కానీ మాకు ఎలాంటి విభేదాలు లేవు. మేము అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన న్యాయంగా మాకేదైతే రావాల్సిందో అదే అడుగుతున్నాం. మేము ఎక్కువ అడుగుతున్నాం, మేము గుర్తుపట్టుకోలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేసి ఏదైతే మనకు రావాల్సిన వాటా ఉందో కంపల్సరీ 50% ఉన్న బీసీలకు ఖచ్చితంగా పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ మాకు బిల్లు వచ్చే విధంగా బిల్లు పెట్టాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ రెండు అంశాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహించి మా యొక్క బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.